తెస్సలోనియులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ప్రార్థనను గురించి బోధించినటువంటి విషయాలను మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. తలను ఉంచుదాం, ప్రార్థనలో ఎక్కివేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ కూడా తండ్రి, మేము నిన్ను స్తుతించవలసిన వారమై ఉన్నాం, నిన్ను ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. నీవిచ్చిన వాక్యములో నుండి తండ్రి, నీ భక్తుల ద్వారా నీవు బోధించినటువంటి విషయాలను, తెలియచేసిన విషయాలను ఆధారము చేసుకుని మేము ధ్యానం చేస్తూ ఉండగా, అపోస్తులుడైనటువంటి పౌలు తండ్రి దిగో ప్రభువా, ప్రార్థనను గురించి బోధించిన ఆ ప్రాముఖ్యమైన విషయాలను మేము నేర్చుకుంటూ ఉండగా మాకు సహాయమును దయచేయండి. మాతో మాట్లాడండి. నీ చిత్తమంతా మాకు తెలియపరచండి. ప్రభువా, నీ చిత్తానుసారముగా మేము జీవించుటకు మాకు సహాయమును దయచేయండి. ఇంతవరకు తోడుగా ఉన్న ప్రభువా, ఇక మీదట కూడా మీరే మాకు సహాయం చేయమని, మాతో మాట్లాడమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ఇవ్వమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామములో మా శుభాభివందనములు తెలియచేస్తున్నాం. ప్రార్థన అనేది ఒక సాంప్రదాయం కాదు అని దైవ గ్రంథం చెప్తుంది. ఈ ప్రార్థన అనేది క్రైస్తవులలో ఏ విధంగా ఉంది అంటే, గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం, ఒక ఆత్మ సంబంధమైన శ్వాస వంటిది ప్రార్థన. అంటే నిరంతరాయంగా మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి, దేవునిని స్తుతిస్తూ ఉండాలి, ఆయనతో నిరంతరము కూడా సహవాసం చెయ్యాలి. ఇది ఒక ఆత్మ సంబంధమైన శ్వాస లాంటి ఒక క్రియ అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఒక ప్రార్థన లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అంటే, శక్తి లేనటువంటి యంత్రం ఏ విధంగా ఉంటుందో, ఏమాత్రము పని చేయకుండా ఎలా ఉంటుందో, అదేవిధంగా ప్రార్థన లేని వ్యక్తి ఏమాత్రము కూడా ఏమీ చేయలేని వాడిగా ఉండిపోతాడు. కాబట్టి ప్రార్థనకు మనం దూరం కాకూడదు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయండి, నిరంతరాయంగా ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది ఒక సమయానికి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రార్థన అనేది ఆదివారానికి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రార్థన అనేది ఎప్పుడూ కూడా మనం చేసేటటువంటి ఆత్మ సంబంధమైన ఒక పనిగా మనం చెయ్యాలి. ఇక్కడ ప్రార్థనకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని పెట్టుకోవద్దు, ప్రత్యేకమైనటువంటి సమయంలో మీరు ప్రార్థన చేయొద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా క్రమంగా ఒక సమయాన్ని పెట్టుకుని మనం ప్రార్థన చెయ్యాలి. కానీ నా ఉద్దేశం ఏమిటంటే, ఎల్లప్పుడూ మనం దేవునికి మనసులో ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఆయన స్తుతించుకుంటూనే ఉండాలి. దీని అర్థం అది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే, మన పనులు మానేసుకుని రోజంతా మనం ఉండలేం కాబట్టి ప్రత్యేకించి ఒక గంట, ఒక అరగంట మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అవకాశం ఉన్నప్పుడు. కానీ అవకాశం లేదు కదా అని మనం ప్రార్థన మానేయకూడదు. అలాగని మన పనులన్నీ మానేసుకుని రోజంతా ప్రార్థనలో ఉండడానికి కూడా సాధ్యపడదు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సమయం ఉండాలి. ఖచ్చితంగా విశ్వాసి ఒక సమయాన్ని పెట్టుకోవాలి. ఆ సమయం పెట్టుకుని మోకాళ్ళు వేయాలి, దేవునితో ప్రార్థనా సమయం గడపాలి. అదేవిధంగా ఆ గంట మాత్రమే కాదు, ఆ గంట ప్రత్యేకంగా ప్రార్థన చేసాం అయిపోయింది అనుకోవడానికి లేదు. రోజంతా మనం ఆయనను స్మరించుకుంటూనే ఉండాలి, ఆయన నామమును తలంచుకుంటూ ఉండాలి, ఆయనను స్తుతించుకుంటూనే ఉండాలి. ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన అనేది మనం కలిగి ఉండాలి. తర్వాత కుటుంబ ప్రార్థన అనేది మనం కలిగి ఉండాలి. తర్వాత సంఘ ప్రార్థనను మనం కలిగి ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన నేను చేస్తున్నాను అని కుటుంబ ప్రార్థనను నిర్లక్ష్యం చేయడానికి లేదు.
కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను, ఇక నాకు సహవాసం అవసరం లేదు అనుకోవడానికి లేదు. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన కూడా ఉండాలి. ఒక భక్తుడు ఆయన ఒక పుస్తకంలో రాస్తూ ఇలా అంటాడు, వ్యక్తిగతమైన ప్రార్థన నీ హృదయాన్ని మారుస్తుంది అంటున్నాడు. వ్యక్తిగతమైన ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి హృదయాలు మార్చబడతాయి. పాపములో, పాపపూరితమైనటువంటి ఆలోచనల్లో వారు ఉండిపోకుండా ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ వాటిని నియంత్రించుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మన హృదయాన్ని మారుస్తుంది. అలాగే ఆయన అంటాడు, కుటుంబ ప్రార్థన నీ ఇంటిని మొత్తం మారుస్తుంది అంటాడు. వ్యక్తిగత ప్రార్థన ఏం చేస్తుంది? మన హృదయాన్ని మారుస్తుంది. కుటుంబ ప్రార్థన మన ఇల్లంతటిని మారుస్తుంది. తర్వాత ఆయన మూడవ మాట అంటున్నాడు, సంఘ ప్రార్థన ప్రపంచమంతటిని, లోకమంతటిని మారుస్తుంది అన్నాడు. వ్యక్తిగత ప్రార్థనని హృదయాన్ని మారుస్తుంది, ఖచ్చితంగా నీవు కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన నీ ఇంటిని మారుస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తుంది, ఖచ్చితంగా నీవు కలిగి ఉండాలి. సంఘ ప్రార్థన లోకమంతటిని మారుస్తుంది, కాబట్టి సంఘ ప్రార్థనను మనం కలిగి ఉండాలి. ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థనను గురించి అపోస్తులుడైనటువంటి పౌలు చెబుతున్నాడు. కాబట్టి ఆయన అంటాడు ఒక చిన్న మాటలో, ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. అంటే ఇన్ని విధాలుగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి ఒక 2 వచనాలను మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ మాట చూడండి, ఆత్మ సంబంధులు ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ పడిపోయేటటువంటి మనస్తత్వం కలిగి ఉండకూడదు. ప్రతి చిన్నదానికి ఆందోళన పడిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకునేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం అని చెప్తుందంటే, దేనిని గురించియో మీరు చింతపడకండి. ఎందుకు చింతపడకూడదు? ఎందుకు ఆందోళన పడకూడదు? ఎందుకు ఈ విధంగా టెన్షన్ పడకూడదని వాక్యం చెప్తుంది అంటే, లోక సంబంధికి ఆశ్రయం ఏది? కానీ ఆత్మ సంబంధికి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి అందరూ చింతపడినట్లుగా మనం చింతపడకూడదు, అందరూ ఆందోళన పడినట్లుగా మనం ఆందోళన చెందకూడదు. దేవుడు ఉన్నాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నాను, ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. ఒక అడుగు లేట్ అయినా ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. ఒకసారి ఆయన సహాయం చెయ్యకపోయినా దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. నా ప్రార్థన వినకపోయినా దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు తన యొక్క అనుభవాన్ని చెబుతూ ఒకసారి నేను ఈ ఫోన్లో చూశాను. సేవకు రాకముందట లోక సంబంధమైనటువంటి ఆశల్లో పడి తన యొక్క సొమ్మంతటిని వ్యర్థంగా పాడు చేసుకుని, ఈ బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు చూడండి ఏ విధంగా తాను కలిగిందంతా పాడు చేసుకుంటాడో, ఆ విధంగా తాను కలిగిందంతా పాడు చేసుకుని విశ్వాసే చివరికి ఆయన దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా ప్రాణాన్ని నీవు తీసేసుకో అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే దేవుడు దానికి ఏ సమాధానం ఇవ్వలేదు. దేవుడు తర్వాత కాలంలో ఆ వ్యక్తికి సరైనటువంటి ఆలోచన చెప్పి సరైనటువంటి విధానంలో నడిపించి దేవుని పరిచర్యలోకి నడిపించి ఒక చక్కటి చిన్న సంఘాన్ని ఇచ్చి దేవుడు సేవకునిగా నిలవబెట్టుకున్న తర్వాత ఆయన వాక్యం చెప్తూ తన అనుభవాల్లో నుంచి ఆయన మాట్లాడుతూ అంటాడు, దేవుడు ఒక్కొక్కసారి మన ప్రార్థన వినకపోవడం కూడా మనకు మంచిదే. ఎందుకంటే నేను ఈ శ్రమలకు గురయ్యి నా విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసంలో బలహీనుడనై నేను ఒకరోజు దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేశానంటే తెలివి తక్కువగా ప్రార్థన చేశాను. ప్రభువా నా ప్రాణాన్ని తీసేసుకో అని ప్రార్థన చేశాను. దేవుడే గనక అప్పుడు ఆమేనని ఉంటే ఇప్పుడు నేను దేవుని పరిచర్యలో ఉండేవాడిని కాదు. సరే వచ్చేయనుంటే
ఈ విధంగా దేవుని నామాన్ని మహిమపరిచే అవకాశం, ఎంత గొప్ప భాగ్యం నాకు ఉండేది కాదని తన యొక్క అనుభవాల్లో నుంచి చెప్పాడు. కాబట్టి ఎవరికి ఉండే అనుభవాలు వారివే. నాకున్నటువంటి అనుభవం మీకుండదు, మీకున్నటువంటి అనుభవం మాకుండదు. ఎవరి జీవితంలో దేవుడు ఏ విధంగా ఎవరిని నడిపించాలో, ఏ అనుభవాలు గుండా నడిపించి ఏ విధంగా ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. కాబట్టి ఏ విషయాలు మనకు నేర్పించాలో, ఏ విధంగా మనల్ని హెచ్చించాలో, ఏ విధంగా మనల్ని మహిమపరచాలో, ఏ విధంగా మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క అనుభవం గుండా నడిపిస్తాడు, ఒక్కొక్క అనుభవం గుండా నడిపిస్తాడు. ఇప్పుడు స్త్రీలు మీకు తెలుసు, గర్భం దాల్చినప్పుడు గర్భంలో పిల్లలు కదలడం మీకు తెలుస్తుంది. ఆ ప్రసూతి సమయంలో ఆ బిడ్డను కన్నప్పుడు కలిగేటటువంటి సంతోషం ఎంతో గొప్ప సంతోషం. అంత శ్రమపడిన బిడ్డకు జన్మనివ్వడానికి, అంత ప్రాణం మీదకి వచ్చిన ఆ బిడ్డను చూసుకున్న వెంటనే ఒక రకమైన సంతోషం. నేను దేవుని దయ మూలంగా ఒక బిడ్డను నేను పొందుకున్నాను, నాకు దేవుడు సహాయం చేశాడని ఆ బాధనంతటిని తల్లి మరిచిపోతుంది. ఈ అనుభవాలన్నీ ఎవరికి ఉంటాయి? ఒక స్త్రీకే ఉంటాయి. పురుషునికి ఆ అనుభవాల్లో ఏమీ తెలియదు. కాబట్టి ఎంత ఆ అనుభవాలు తెలుసుకోవాలని పురుషుడు ప్రయత్నించిన అటువంటి అనుభవాలు తెలుస్తాయా? తెలియవు కదా. అదేవిధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఎవరిని ఏ విధంగా దేవుడు నడిపించాలో, ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. లేకపోతే ఎందుకు ఆలస్యం చేస్తాడు? పిల్లలు ఏదో అడుగుతూ ఉంటే ప్రతిదీ సాధ్యమైనంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు కొనిచ్చేస్తూ ఉంటాం. కానీ కొన్ని అడిగితే ఎన్నిసార్లు అడిగినా సరే కొనివ్వం. ఎందుకు కొనివ్వం? బిడ్డ అనుకుంటాడు, మా నాన్న అన్నీ కొన్నాడు కానీ ఈ ఒక్కటి ఎంత అడిగినా కొనడం లేదు అని మారం చేస్తాడు, పేచీ పెడతాడు. కానీ తండ్రికి తెలుసు ఎప్పుడు ఆ వస్తువు ఆ బిడ్డకు మంచిదో, ఎప్పుడు దాన్ని సరైనటువంటి విధంగా ఉపయోగించగలుగుతాడో ఆ తండ్రికి తెలుసు. కాబట్టి ఫోన్ కొనాల్సిన వయసు వచ్చినప్పుడు ఫోన్ కొంటాడు, బండి కావాల్సి వచ్చినప్పుడు బండి కొంటాడు, కారు కావాల్సి వచ్చినప్పుడు కారు కొంటాడు. అంతేగాని అడిగాడు కదా అని నడపడం రాని వాడికి బండి కొనిస్తే వాడు ఏదో ఒక ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక ఉద్దేశాలు ఉంటాయి. లోక సంబంధంగా మనం తల్లిదండ్రులంగా మన బిడ్డల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నామో, పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఆ విధంగానే మన కోసం ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఏమని చెప్పబడిందంటే, దేని గురించి మీరు చింతపడకండి, చింతపడి మీరు విశ్వాసంలో బలహీనులుగా ఉండకండి. చింతపడద్దు, విశ్వాసంతో ఉండండి. ప్రతి విషయములోనూ మీరు ఎలా ఉండాలి అంటే సంతోషంగానే ఉండాలి. ప్రార్థన ద్వారా దేవునికి ప్రతి విషయాన్ని తెలియచేయండి అని చెప్తాడు. నా మాటలు కాదు ఇవి, దేవుని వాక్యంలో నేరుగా వ్రాయబడిన మాటలే నేను చెప్తున్నాను. ప్రతి విషయము ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. తండ్రి ఒక్కొక్కసారి అంటాడు, అరే నాన్న ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడ్డావు? నాకు చెబితే నేను చూసుకునేవాడిని కదా, నాకు చెబితే నేను తెచ్చి ఇచ్చేవాడిని కదా, ఎందుకు ఇన్ని తిప్పలు పడ్డావు అంటే అడగడానికి భయమేసింది నాన్న అంటాడు ఒక్కొక్కసారి పిల్లవాడు. ఏమంటారో అని నేను నా సొంత ప్రయత్నాలు చేశాను. సొంత ప్రయత్నాలు చేసి తిప్పలు తెచ్చుకున్నావు ఎందుకు? నేను నాతో ఒక మాట చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా, నేను తెచ్చిచ్చేవాడిని కదా అని ఒక్కొక్కసారి తండ్రి చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తిప్పలు పడద్దు, సొంత ప్రయత్నాలు చేయొద్దు, సొంత ఆలోచనల మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడండి. దేవుడు అంటున్నాడు, నాకు తెలియచేయండి, నాకు చెప్పండి, నేను చూసుకుంటాను కదా, నేను సమకూరుస్తాను కదా, నేను సిద్ధపరుస్తాను కదా, ఆటంకాలుంటే నీ మార్గమును నేను సరళం చేస్తాను కదా, ఎందుకు చింతపడుతున్నావని దేవుని వాక్యంలో అద్భుతంగా మాట్లాడినటువంటి సందర్భం ఇది. కాబట్టి విశ్వాసులముగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుడు ఎంతగా లోతైనటువంటి అర్థాన్ని అక్కడ ఉంచాడో మనం జాగ్రత్తగా తెలుసుకుని ఆ ప్రకారం మన వాక్యానుసారంగా నడుచుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన
ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలట. ఎలా ఉండాలట అండి? మెలకువగా ఉండాలి. చాలామంది ఈ మాట చెప్తే మేము నిద్రపోతూ ఉన్నామేమిటి, మెలకుగానే ఉన్నాం కదా అనుకుంటారు. మెలకువగా ఉండడం అంటే ఏమిటంటే అలర్ట్గా ఉండడం. ఎప్పుడైనా ఎక్కడైనా దొంగలు పడినటువంటి సందర్భం చూస్తే పోలీసులు వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమండి మీకు ఏమన్నా తెలిసినా అంటే అలా అంటారు, మేము ఫుల్గా పడుకుని ఉన్నామండి, మాకేం తెలుస్తుంది అంట. నిజమే, నిద్రపోతున్న వాళ్ళకి ఏమీ తెలియదు, పక్కన ఏం జరుగుతుందో ఏమీ తెలియదు, ఎవరు వస్తున్నారో ఏం పట్టుకెళ్ళిపోతున్నారో ఏమీ తెలియదు. కాబట్టి ఆత్మ సంబంధులకు కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. అపవాది వస్తూ ఉన్నాడు, మనకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన విషయాలన్నీ ఎత్తుకొని పోతూ ఉన్నాడు. అలా పోకుండా మన మనసులో దేవుని వాక్యం స్థిరంగా ఉండేలాగున, మన వాక్యం చెదిరిపోకుండా దేవుడిచ్చినటువంటి మాటలను మన హృదయంలో నాటి ఆ వాక్య ఫలితాలను మనం అనుభవించాలి. లేదు అంటే మనం ఈ విధంగా నిద్రపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, క్రైస్తవులు ఎటువంటి వారంటే నిద్రపోతున్న సింహాలు వంటి వారు అన్నాడు. సింహాలే, బలమైన వారే, చాలా ధైర్యవంతులే, కానీ నిద్రపోతా ఉన్నారు. అంటే మెలకువ కలిగి లేరు, దేవునికి మొర్ర పెట్టడం లేదు, ప్రార్థన చేయడం లేదు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన అంటాడు, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండడం అంటే ప్రార్థన చేస్తూ ఉండడం, దేవునితో మాట్లాడుతూ ఉండడం, దేవునితో సహవాసం చేస్తూ ఉండడం. కాబట్టి ఎప్పుడైనా మీరు చూడండి, గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పట్టుదలతో కృషి చేసిన వారే. ఎవ్వరూ ఊరికే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు ఎవ్వరూ ఉండరు. నిద్ర నిప్పులు లేకుండా పట్టుదలతో కృషి చేసి ఈ విషయంలో నేను విజయాన్ని సాధించాలని వాళ్ళు ఎంతో ప్రయాసపడి విజయాలను సాధించిన వారే తప్పితే ఊరికనే ఎవరు ఏ విషయాలని, ఏ విజయ పథకాలని తీసుకుని వచ్చి ఎవరికి అందించేయరు. కాబట్టి గొప్ప గొప్ప విజయాలను సాధించిన వారందరినీ మీరు చూస్తే ఒక విషయం తెలుస్తుంది, ఏమిటంటే వారు పట్టుదలతో కృషి చేశారు అన్న విషయం మనకు తెలుస్తుంది. నేను మొన్న ఫోన్లో చూశాను, చిన్న వయసులో ఐఏఎస్ గా ఆమె విజయాన్ని సాధించింది అని న్యూస్లో వచ్చింది. అతి చిన్న వయసులో ఆమె ఐఏఎస్ అయిందట. అది మంచి ఒక గౌరవప్రదంగా ఒక దాని మీద రాసి ఆ అమ్మాయి ఫోటో వేసి ఇచ్చారు. దాంట్లో ఎంతో సంతోషమైంది. ఎవరైనా విజయాన్ని సాధిస్తే, గొప్పగా జ్ఞానంతో వాళ్ళు ఎదిగితే ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి ఆత్మ సంబంధంగా మనం చూస్తే ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వ్యర్థమైనటువంటి ఆలోచనలతో ఉండిపోతే నాకు సంతోషం లేదు, మీరు పట్టుదలతో ఉండాలి. నా కోసం మాత్రమే నేను ప్రార్థన చేసుకుంటాను, నా కుటుంబం కోసం మాత్రమే, నా బిడ్డల కోసమే నేను మొరపెడతానంటే అది సరైనటువంటి ప్రార్థన కానే కాదు. ఆయన అంటున్నాడు, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును అంటాడు. ప్రతి ఒక్కరి కోసం ఆత్మ సంబంధులు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దైవజనులు ప్రార్థన చేస్తారులే అని విడిచిపెట్టేసుకుంటే లేదు. దైవజనులు ప్రార్థన చేస్తారు. అలాగే దేవుని పిల్లలంగా మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని సేవకులకు ప్రత్యేకంగా ఆ బాధ్యత ఉంటుంది, కానీ విశ్వాసులకు కూడా ఆ బాధ్యత ఉంది. విశ్వాసులు నేను నా మట్టుకు నేను చూసుకుంటే సరిపోతుంది అనుకోవడానికి లేదు. మనం కలిగి ఉన్నటువంటి సహోదరుల కొరకు, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల కొరకు, శ్రమల కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అందుకే సమస్త పరిశుద్ధుల నిమిత్తము మీరు ఎలా ప్రార్థన చేయాలంటే, ఏదో తూతు మంత్రంగా చేసేస్తే అవ్వదు. పూర్ణమైన పట్టుదల కావాలి, విజ్ఞాపనము చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎంతో పట్టుదలతో ఎలాగైనా వారి నా కష్టం నుంచి బయటకు నడిపించు ప్రభువా, ఎలాగైనా సరే వారిని ఉన్నతంగా దీవించు ప్రభు అని పట్టుదలతో, నా కోసం నేను ఎలాగైతే ప్రార్థన చేసుకుంటానో అదేవిధంగా ఇతరుల కోసం కూడా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు
అట్టి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ఇక్కడ చెప్పబడింది. ఒక రైతు కొన్ని మొక్కలను నాటి దానికి నీరు పెడుతూ ఉంటాడు. ఒక మొక్క ఎదగాలంటే చదువుకుంటున్నటువంటి పిల్లలకు చెప్తూ ఉంటారు, ఏం కావాలంటే సూర్యరశ్మి కావాలి, అలాగే మంచి గాలి కావాలి, అలాగే అతి ప్రాముఖ్యంగా దానికి నీరు ఎక్కువగా కావాలి. ఒకవేళ ఒక రోజు మనం నీరు పోస్తాం మానేసాం అనుకోండి, ఆ మొక్క ఏమైపోతుందంటే వాడిపోతుంది. మరొక రోజు కూడా, రెండవ రోజు కూడా మానేస్తే నీరు లేక ఆ మొక్క చనిపోతుంది. అదేవిధంగా ఈ ప్రార్థన అనేది ఏ విధంగా ఉందంటే ఒక మొక్కకి నీరు వంటిదిగా ఉంది. ఈ నీరు పోయకపోతే ఆత్మ సంబంధంగా మనం ఏమైపోతామంటే నిస్సారం అయిపోతాం, వాడిపోతాం, మన యొక్క శక్తి అంతా తగ్గిపోతుంది. కాబట్టి ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. సన్నిధికి వెళుతున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా అంటే, ఇదిగో ఒక మొక్కకు కావలసినటువంటి సూర్యరశ్మి, అలాగే ఆ గాలి ఏ విధంగా ఉందో అదే విధంగా సన్నిధికి రావడం, బైబిల్ చదవడం అనేది అలాగే ఉంది. దానితో పాటుగా నీరు అనేటటువంటి ప్రార్థనను కూడా మీరు మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మీరు కలిగి ఉండాలి. సూర్యరశ్మి ఉండి, గాలి ఉండి, నీరు లేకపోతే ఒక మొక్క ఏమైపోతుందో చెప్పండి? నీరు బాగా పెట్టి మీరు నీడన పెడితే ఏమైపోతుంది? సూర్యరశ్మి లేక అది ఒక రకంగా పాలిపోయినట్లు అయిపోయి ఆ మొక్క నిస్సారంగా కనబడుతుంది. ప్రార్థన లేకపోయినా అంతే, మందిర సహవాసం లేకపోయినా అంతే, బైబిల్ మీరు చదవడం మానేసినా అంతే. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు ఏమైపోతాయంటే ఈ విధంగా నిస్సారమైపోతూ ఉంటాయి. మన కళ్ళ ముందు మొక్కలను మనం చూస్తున్నాం కదా, మనం పెంచుకుంటున్నాం, వాటిని ఎంత శ్రద్ధగా నీరు పోస్తూ ఉన్నాం, వాటిని ఎంత శ్రద్ధగా ఎండ తగలాలని బయట పెడతా ఉన్నాం. ఆ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా ఎల్లప్పుడూ కూడా శ్రద్ధగా మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. ఒక తోటలో ఉన్నటువంటి ఆ మొక్కలన్నీ పచ్చగా పెరిగితే ఆ తోట ఎలా కలకలాడుతుందో, సంఘములో కూడా ప్రార్థన జరిగినప్పుడు విశ్వాసుల యొక్క జీవితాలు అలా ఆశీర్వాదకరంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క అంశంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రార్థన లేకుండా మీరు ఎంత జ్ఞానవంతులైనా, ప్రార్థన లేకపోతే పరిశుద్ధతలో మీరు ముందుకు సాగలేరు అని వాక్యం స్పష్టంగా చెప్తోంది. కాబట్టి నేను జ్ఞానవంతుణ్ణి, నేను ఏ విధంగా జీవించాలో నాకు తెలుసు అని మీరు అనుకుంటే మోసపోతారు. ప్రార్థన ద్వారానే ఒక వ్యక్తి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రార్థన ఏం చేస్తుందంటే వ్యక్తిగతమైన ప్రార్థన మన హృదయాన్ని కాపాడుతుంది, శుద్ధి చేస్తుంది, అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటట్లుగా చేస్తుంది. ప్రార్థనకు దూరమైన వ్యక్తి ఎంత కృషి చేసినా మరలా తిరిగి వెళ్ళి ఏమైపోతూ ఉంటాడంటే పాపంలో పడిపోతూనే ఉంటాడు. నేను పాపంలో పడకూడదు అనుకుంటానే ఉంటాడు, కానీ మరలా తిరిగి దాంట్లోనే పడిపోతూ ఉంటాడు. అందుకే నిరంతరము దేవునితో మనం సహవాసం చేస్తూ ఉండకపోతే, దేవునితో సంభాషణ చేస్తూ ఉండకపోతే మన జీవితాలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ఒక వ్యక్తి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచనాన్ని చూస్తే దేవుని యొక్క సంకల్పమును గురించి అక్కడ చెప్పబడింది. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి మన జీవితాల్లో ఏది జరిగినా అది మన మేలుకే అని నమ్మి ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆ విధంగా ఉంటేనే మనం దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వారం అవుతామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని ప్రేమించే వారికి దేవుని సంకల్పం ప్రకారం అన్నీ జరుగుతాయి. మనం తొందరపడి ఏ విధంగానూ తప్పుగా మాట్లాడకూడదు, తీసుకోకూడనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నిలకడగా స్థిరంగా దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి. లోక సంబంధమైనటువంటి విజయాలు మన కంటికి ఎన్నో కనబడతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎంతోమంది రకరకాల ఈ విధంగా మెడల్స్ పొందినట్లుగా, ఈ రకరకాల బహుమానాలు పొందినట్లుగా, పేరు ప్రఖ్యాతులు గడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ వాక్యం దగ్గరికి వస్తే వాక్యం ఏమంటుందంటే, లోక సంబంధమైన విషయాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే, కానీ
ప్రార్థనతో పొందేటటువంటి విజయాలు ఆత్మ సంబంధమైనవి మరియు శాశ్వతమైనవి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏ విజయం కావాలి నీకు? ఎప్పుడు లోకాన్ని చూసి నేను అలా చేయలేదు ఇలా చేయలేదని నిరుత్సాహపడడం కంటే నేను ఆత్మ సంబంధంగా విజయములను సాధించాలి. ప్రార్థన చేస్తాను, మోకాళ్ళు వేస్తాను, దేవునితో నేను మాట్లాడతాను, దేవుణ్ణి అడుగుతాను. దేవుని అడిగి శాశ్వతమైనటువంటి విజయాలను నేను నా జీవితంలో రుచి చూస్తాను, నేను ఆ విధంగా ముందుకు సాగుతానని ఎవరైతే ఆశపడతారో వారి జీవితాలు ఎంతో ధన్యమవుతాయి. వారు దేవుని యొక్క మహిమార్థమై జీవించగలుగుతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. మరొక విషయం, ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ వచనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. దాని తర్వాత 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటాడు. ఎల్లప్పుడూ ఎందుకంటున్నాడు ఆయన? మనం అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి అని చెప్పాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన ఏమంటున్నాడంటే, అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తున్నాడు. స్తుతి అనేది మన యొక్క స్థితిని మారుస్తుంది అని చెప్తారు. స్తుతి ఏం చేస్తుందట? మన యొక్క స్థితిని మారుస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆదివారం ఇక్కడ కీర్తనలో పాడినప్పుడు ఇది మాత్రమే స్తుతి కాదు, నిరంతరాయంగా మనం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. అయ్యగారు మనకి ఒక నీలం పుస్తకం ఇచ్చారు. దాంట్లో 1000 స్తుతులు ఉంటాయి. సండే స్కూల్ పిల్లలకి టీచర్ గారు నేర్పిస్తూ ఉన్నారు. ఆ 1000 స్తుతులు కూడా కంఠస్థ చేయడం కొద్దిగా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఒక 10వ 12వ వాళ్ళు చెప్పేస్తున్నారు వరుసగా. అలాగన ఎన్నున్నాయి ఆ పుస్తకంలో? 1000 స్తుతులు ఉన్నాయి. అంటే 1000 రకాలుగా దేవుణ్ణి స్తుతించడం ఆ పుస్తకంలో రాసి ఉంచారు. ఆ పుస్తకం మనం చదివితే దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఎన్ని విధాలుగా మనం స్తుతించవలసిన వారమై ఉన్నామో మనం తెలుసుకుంటాం. కాబట్టి మా అత్తయ్య గారు ఊరి నుంచి వచ్చారు. మా ఇంట్లో ఆ పుస్తకాన్ని తీసుకుని ఆమె 2 రోజుల్లో అదే రోజుకొకసారి ఆ 1000 స్తుతులు కూడా చదువుతున్నారు ఆమె. చాలా సంతోషమైంది నాకు. ఆ విధంగా మనం దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి. దేవుణ్ణి స్తుతించడం మనకు మంచిది. దేవుని వాక్యంలో చూస్తే కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, ఆయన కీర్తి నిత్యము నా నోట నుండును. ఇదే మాట. ఏమాత్రము కూడా ఈ వాక్యాన్ని మార్చకుండా ఎవరో ఒక పాట కట్టారు. ఆ పాట నేను విన్నాను. ఆ వాక్యాన్ని మీరు చూడండి, నేను పాడతాను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఇదే వాక్యం. ఏ ఒక అక్షరం కూడా మార్చకుండా అదే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాసి దానికి ట్యూన్ ఇచ్చారు. చాలా సంతోషమైంది. చాలా ఈ రోజుల్లో పాటలు ఎలా ఉంటున్నాయంటే ఇష్టానుసారంగా రాస్తూ ఉన్నారు. ఈ విధంగా మీరు ఒక్కొక్కసారి ప్రత్యేకమైన కీర్తనలు పాడుతున్నారు కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఉన్నటువంటి కీర్తనలనే మీరు చూస్ చేసుకుని అటువంటి ఆత్మ సంబంధమైన అర్థం కలిగినటువంటి పాటలనే మీరు పాడాలని మీకు ఒక చిన్న సలహా నేను ఇస్తా ఉన్నాను. ఈ పాట అయితే నేను మీకు పాడి వినిపించినట్లుగా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా రాయడం నాకు చాలా సంతోషం కలిగింది. ఇటువంటి భక్తులను దేవుడు ఆశీర్వదించునుగాక. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. అలాగే ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పినట్లుగా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన కీర్తి మన నోటన ఉండేలాగున చూసుకోవాలి. మంచి సమయాల్లో
అన్నీ కలిసి వచ్చినప్పుడు, మన కుటుంబంలో అన్నీ ఉన్నప్పుడు, బిడ్డలు బాగున్నప్పుడు, బాగా ఆదాయం వస్తున్నప్పుడు, ఆరోగ్యాలు బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడైతే సమయం అనుకూలంగా లేదో, మన ఆరోగ్యం ఏమన్నా పాడైనప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? లేకపోతే పరిస్థితులు వ్యతిరేకంగా ఉండి కొంతమంది మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, మన మీద కక్ష కట్టినప్పుడు, మన మీదకి గొడవలు పడతా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? లేకపోతే ఏదైనా అవసరతలు మనకున్నప్పుడు చుట్టూ ఎంత అవసరత ఏమిటి, ఎంత శ్రమ ఏమిటి అని మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా అని మనం ఆలోచించుకోవాలి. సంతోషములోనే కాదు, కష్టములో కూడా, నష్టములో కూడా దేవుణ్ణి స్తుతించడం ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణగా మనం చూడొచ్చు. కాబట్టి అటువంటి క్రమశిక్షణను మనం కలిగి ఉండాలి. అనుకూల పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. తర్వాత మూడో విషయం ఏమిటంటే, సాధారణంగా మన జీవితాల్లో జరిగేటటువంటి విషయాలను గురించి కూడా, రాత్రి మనం పడుకుంటాం, విశ్రాంతి తీసుకుంటాం, ఉదయాన్న లేస్తాం. లేచినప్పుడు ప్రభువా రాత్రి మంచి విశ్రాంతినిచ్చావు, ఈ ఉదయాన్ని నాకు ఇచ్చావు అని దేవుణ్ణి స్తుతించుకోవాలి. అదే అందరూ పడుకుంటున్నారు, అందరూ లెగిస్తున్నారు కదా అనుకున్న వాడికి అర్థం కాదు. పడుకున్నాను, క్షేమంగా లేచాను అంటే అది దేవుని కృప అనుకున్నవాడే దేవుణ్ణి ఆ విధంగా స్తుతించగలుగుతాడు. ఈ గాలి పీల్చుకోగలుగుతున్నాం, మనకు దేవునికి స్తోత్రం చెప్పాలి. నీళ్లు తాగగలుగుతున్నాం, దేవునికి స్తోత్రం చెప్పాలి. అంత గొప్ప విశ్వాసం కొందరు కనపరుస్తూ ఉంటే, కొందరేమో వారి జీవితాల్లో చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అందుకే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించుకున్నామంటే, చింతపడకూడదు, ప్రతి విషయము దేవునికి తెలియచేయాలి, ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించాలి. ఆ విధంగా చేయడమే మన విషయంలో దేవుని చిత్తము. కాబట్టి మనం ఈ విధంగానే దేవుని చిత్తం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి అని కింద మీద పడిపోవలసినటువంటి అవసరం లేదు. దేవుని చిత్తం ఏమిటో దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. కష్టమైన, నష్టమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, సంతోషమైన, బాధ అయిన దేవుణ్ణి అంటిపెట్టుకున్నవాడు శాశ్వత కాలం సంతోషంగా ప్రభుతో కూడా ఉంటాడు. అది ప్రభువులో మనకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం, భద్రత. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని తాత్కాలికమైనటువంటి శ్రమలకు చింతపడకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుని ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. అట్టి ఆశీర్వాదమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.